రాష్ట్రంలో సినిమా టికెట్ల వివాదంపై మరోసారి హైకోర్టు సీరియస్ అయింది. హోంశాఖ సెక్రటరీకి నోటీసులు ఇచ్చింది. మనశంకర వరప్రసాద్ సినిమాకి టికెట్ల రేట్లు పెంచిన విషయం కోర్టు దృష్టికి రాకుండా దాచారని పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్. సివి ఆనంద్ కు కంప్లైంట్ నోటీస్ ఇచ్చింది హైకోర్టు. ఇక మీదట ఏ సినిమాకైనా టికెట్ రేట్లు పెంచాలంటే 90 రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, సినిమా టికెట్ల రేట్లపై హైకోర్టు కామెంట్స్ ఏంటి? ఇటీవల తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగకు కొత్త చిత్రాలు అయితే విడుదల కావడం జరిగింది. ఈ క్రమంలోనే విడుదలైనటువంటి చిత్రాలలో మనశంకర వరప్రసాద్ గారు, అదేవిధంగా రాజాసాబ్ సినిమాలకు సంబంధించి టికెట్ల ధరలను పెంచుతూ అయితే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించినటువంటి స్పెషల్ సెక్రటరీ ఇచ్చినటువంటి ఉత్తర్వులను అయితే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సినిమా ధరలను పెంచాలి అంటే ఖచ్చితంగా 1955 తెలంగాణ సినిమా రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం మాత్రమే పెంచాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూస్తే మనశంకర వరప్రసాద్ అదేవిధంగా రాజాసాబ్ సినిమాలకు సంబంధించి అయితే కేవలం 2 రోజుల ముందు మాత్రమే నోటీసులను జారీ చేసి అనంతరం సినిమాలకు టికెట్ల ధరను పెంపుతూ అయితే ఆదేశాలు తీసుకోవడాన్ని ఇటు హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్పెషల్ హోమ్ సెక్రటరీ నోటీసులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనేటువంటి కారణంపై అయితే హైకోర్టు సీరియస్ అవడంతో పాటు కంటెంట్ ఆఫ్ కోర్టుగా కూడా, ఎందుకంటే గతంలోనే కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి, కోర్టులో పిటిషన్ కూడా అమల్లో ఉన్న సమయంలోనే కోర్టుకు తెలియకుండానే ఈ యొక్క ధరల పెంపుకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని పోలీస్ శాఖ తీసుకున్న క్రమంలో దానికి సంబంధించినటువంటి స్పెషల్ హోమ్ సెక్రటరీ ఈ సివి ఆనంద్కి అయితే నోటీసులు, కంటెంట్ ఆఫ్ కోర్టు నోటీసులను జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ఏమైనా సినిమాలు ధరల పెంపుకు సంబంధించినటువంటి అంశాన్ని చట్టపరంగా మాత్రమే నిర్వహించాలి. ఇష్టారాజ్యంగా కేవలం 2 రోజుల ముందు మాత్రమే ఉత్తర్వులు జారీ చేసి తదుపరి వెంటనే టికెట్ల ధరలు పెంచుకునే విధంగా అయితే చర్యలు ఉండకూడదు అంటూ కూడా కోర్టు సీరియస్ కావడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఇటు హైకోర్టులో ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ విజయ్ గోపాల్ ఇచ్చినటువంటి పిటిషన్ ఆధారంగా అయితే కోర్టు ఇలాంటి సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సినిమా అనేది వినోదం, కానీ వినోదాన్ని ఇటు సినిమా నిర్వహించినటువంటి, సినిమా తీసినటువంటి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వీరందరూ కూడా కేవలం ప్రభుత్వం నుంచి సంబంధిత పోలీస్ శాఖకు సంబంధించినటువంటి నోటీసులను బేస్ చేసుకొని ఇటు తెలంగాణ సినిమా రెగ్యులేషన్ యాక్ట్కు తూర్పు పొడుస్తున్నారనే విధంగా అయితే కోర్టు సీరియస్ అయినట్టు మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇకపై ఎప్పుడైనా సినిమాలకు సంబంధించినటువంటి ధరల పెంపు అంశం కనుక తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటే సినిమా రిలీజ్కు 90 రోజుల ముందుగానే ఏదైతే 1955 తెలంగాణ సినిమా రెగ్యులేషన్ యాక్ట్ ఉందో యాక్ట్లో ఉన్నటువంటి విధంగా 90 రోజుల ముందు టికెట్ల ధర పెంపుకు సంబంధించినటువంటి యొక్క పిటిషన్ చేసుకోవాలి. పిటిషన్ చేసుకున్న అనంతరం దానికి సంబంధించినటువంటి నిర్ణయం వెలువడ్డ అనంతరం మాత్రమే ఈ యొక్క సినిమాకు సంబంధించినటువంటి యొక్క ధరల పెంపు అనేది ఉండాలని చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు సినిమాలకు సంబంధించినటువంటి రేట్ల పెంపు విషయాన్ని కూడా ఇటు హైకోర్టు దృష్టికి తీసుకురాలేదు అంటూ కూడా పిటిషనర్ విజయ్ గోపాల్ చేసినటువంటి ఒక వాదనలతో అయితే కోర్టు ఏకీభవించింది. ఈ క్రమంలోనే ఇటు తెలంగాణ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సివి ఆనంద్ను కంటెంట్ ఆఫ్ కోర్టుగా చేస్తూ అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇకపైన ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని కూడా ఇటు హైకోర్టు హెచ్చరించిన క్రమంలో ఇకపైన తెలంగాణ రాష్ట్రంలో సినిమాల రిలీజ్కి సంబంధించి ఖచ్చితంగా తెలంగాణ సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1955 ప్రకారమే అమలు జరగాలి తప్ప ఇలా ఇష్టారాజ్యంగా కేవలం 2 రోజుల వ్యవధిలోనే నిర్ణయం తీసుకోకూడదు అంటూ కూడా ఇటు కోర్టు హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అపర్ణ.